హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ ఏప్రిల్ 22, 2025 సంవత్సరం అండి. ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి ఒక 3 అప్డేట్స్ ఉన్నాయి. సో ముందుగా ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ యొక్క ఫ్యామిలీ సౌదీ అరేబియాకి సంబంధించి ఫ్యామిలీ విజిట్ వీసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఒక న్యూస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఎలాగైతే హజ్ మనకు దగ్గర పడతా ఉందో, ఇలాంటి ఫేక్ న్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి, మీ దగ్గర వ్యాలిడ్ వీసా ఉన్నప్పటికీ, మీ దగ్గర సౌదీ అరేబియాకి సంబంధించి ఫ్యామిలీ వీసా వ్యాలిడిటీ ఉన్నప్పటికీ కూడా ఇండియా నుంచి సౌదీ అరేబియాకి ఇప్పుడు వెళ్ళేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వారిపై బ్యాన్ విధించారు ఈ హజ్ ఉన్న కారణంగా అని చెప్పి ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతూ ఉంది. సో ఎవరైతే ఏప్రిల్ 14లోగా సౌదీ అరేబియాకి వెళ్తారో వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఏప్రిల్ 14 తర్వాత సౌదీ అరేబియాకి ట్రావెల్ చేసే వారికి సో మీ దగ్గర వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా ఎయిర్పోర్ట్లో అలౌడ్ చేయరు, వెనక్కి పంపిస్తారని చెప్పి చాలామంది ఒక న్యూస్ని బాగా స్ప్రెడ్ చేశారు. సో మరికొంతమంది అయితే సో ఎందుకు ఈ టెన్షన్లు అని చెప్పి ఏప్రిల్ 13 కంటే ముందే టికెట్ డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా తొందరగానే సౌదీ అరేబియాకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో దీనికి సంబంధించి నేను మీకు ప్రూఫ్తో సహా రీసెంట్గా ఒక ప్యాసింజర్ ఫ్యామిలీ వీసా తీసుకుని సౌదీ అరేబియాకి ట్రావెల్ చేశారు, నేను మీకు చూపిస్తాను. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఫ్యామిలీ విజిట్ వీసాకి సంబంధించి ఒక ప్యాసింజర్ రీసెంట్గా 20 తారీఖు సౌదీ అరేబియాకి ట్రావెల్ చేశారండి, బెంగళూరు నుంచి వెళ్ళారు. సో మనకు వీసా వ్యాలిడిటీ ఇంకా డిసెంబర్ 26 తారీఖు వరకు ఉంది, అంటే వీసా వ్యాలిడిటీ ఇంకా ఉంది. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఫ్లైట్ టికెట్ మీకు బోర్డింగ్ కూడా 20 తారీఖు వెళ్ళింది, మీకు డిస్ప్లే చేయిస్తాను. సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో స్పాన్సర్ యొక్క అప్షర్లు కూడా వ్యాలిడిటీ పెరిగింది. సో ఇక్కడ 20 తారీఖు ఎంట్రీ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేటు 7వ నెల 19వ తారీఖు వరకు ఉంది. కాబట్టి మీ దగ్గర వ్యాలిడ్ వీసా ఉందా, 100కు 100% ఇండియా నుంచి సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటిగా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, నమ్మద్దండి. వ్యాలిడ్ వీసా ఒక్కసారి సౌదీ గవర్నమెంట్ వారు మీకు వీసా కాపీలో ఎప్పుడైతే డేట్ మెన్షన్ చేస్తారో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోరండి. సో ఏదైనా సరే అట్లా డేట్ మెన్షన్ చేయకముందే, ఇప్పుడు చూడండి ఎవరైతే ఫిబ్రవరి, మార్చి ఈ మంత్లో వెళ్ళారో వారికి 1 మంతే టైం ఇచ్చారు, అలాంటి వారికి అబ్జెక్షన్ ఉండేది. బట్ ఎవరైతే అంతకంటే ముందుగా స్టాంపింగ్ చేసుకొని ఉన్నారు, మీ దగ్గర వ్యాలిడ్ వీసా 1 ఇయర్ వీసా ఉంది, సో ఎలాంటి అబ్జెక్షన్ లేదు, సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చండి. ఇంకో అప్డేటు, ఎవరైతే ఫ్యామిలీ వీసా తీసుకొని మీ వీసా వ్యాలిడిటీ ఇంకా ఉంది, సౌదీ అరేబియాకి వెళ్తా ఉన్నారో, ఇప్పుడు హజ్ సమయం ఉంది కాబట్టి మే ఎండింగ్ నుంచి జూన్ ఒక 10వ తారీఖు వరకు 10, 12 ఈ మధ్య వరకు కొంచెం మదీనా మరియు జద్దా ఎయిర్పోర్ట్లో అవాయిడ్ చేయండి. ఎందుకంటే హాజీలు హజ్ సందర్భంగా ఎక్కువ మంది హజ్కి వెళ్ళేవారు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో సౌదీ గవర్నమెంట్ గాక వారు ఈ యొక్క విజిట్ వీసా వాళ్ళని ఆ ఎయిర్పోర్ట్ వెళ్ళొద్దని చెప్పి అబ్జెక్షన్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ప్రజెంట్ అయితే ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇన్ కేస్ మీరు టికెట్ తీసుకున్నా కూడా రీఫండబుల్ టికెట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి, సరేనా? సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో సౌదీ ఏషియన్ అన్ని కేటగిరీస్కు దాదాపు చూడండి కన్స్ట్రక్షన్ వర్కర్ కూడా టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్. ఇలా ఈ మధ్యకాలంలో అన్ని రకాల ఉద్యోగాలు కూడా స్కిల్ టెస్ట్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారండి. సో ఏ వీసా తీసుకున్నా కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయాలి, వారికి పని వస్తుందా రాదా అని చెప్పి వీళ్ళు స్కిల్ టెస్ట్లు చేస్తూ ఉన్నారు. అది కూడా మనకు దగ్గరలో హైదరాబాద్లో లేదు, ముంబై, ఢిల్లీ, అజ్మీర్ ఇలాంటి చోటుకి వెళ్ళాల్సి వస్తూ ఉంది. రీసెంట్గా మరొక కేటగిరీ కూడా మనకు టెస్ట్ అనేది చూపిస్తూ ఉంది, గ్యాస్ స్టేషన్ అటెండెంట్. అంటే మనకు గ్యాస్ స్టేషన్లో పెట్రోల్ పట్టే జాబ్ ఉంటుంది కదా, పెట్రోల్ పంప్ బాయ్. సో గ్యాస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళకు కూడా టెస్ట్ ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంది తెలుసా? ముంబైలో లేదు, హైదరాబాద్ లేదు, డైరెక్ట్ న్యూఢిల్లీలో మాత్రమే ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక వీసా మనం తీసుకునేటప్పుడు దీనికి ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మనకు తెలియాలి. సో ఊరికి వీసా తీసుకున్నామా, ఏజెంట్కి పంపించామా, ఏజెంట్ మళ్ళీ మెడికల్ అయిపోయిన తర్వాత మీరు ఢిల్లీకి వెళ్ళాలంటే ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలని చెప్పి మళ్ళీ ఇవన్నీ డిస్కస్ లేకుండా ముందుగానే గ్యాస్ స్టేషన్కి సంబంధించి గ్యాస్ పెట్రోల్ బాయ్, పంప్ బాయ్ అంటారు కదా, సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్కిల్ టెస్ట్ ఉంటుంది, న్యూఢిల్లీకి వెళ్ళాలి, ఓకేనా? ఇక తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో టూరిస్ట్ వీసాకి సంబంధించి వ్యాట్ రీఫండ్ ఇస్తాము అని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఇక్కడ ఎవరైతే టూరిస్ట్ వీసా తీసుకుని సౌదీ అరేబియాకి వెళ్తారో, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా షాపింగ్ చేశారు, ఏదైనా సంథింగ్ అక్కడ
గోల్డ్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇలా దీని ఇంకా పర్టికులర్గా డీటెయిల్గా రాలేదు. బట్ ఒక అప్డేట్ వచ్చింది. టూరిస్ట్ వీసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌదీ అరేబియాలో మీరు ఎంత డబ్బులు అయితే స్పెండ్ చేసి ట్యాక్స్ అంటే వ్యాట్ కట్టారో 15% వ్యాట్ అనేది ఇది మనకు ఎయిర్పోర్ట్లో రీఫండ్ చేస్తారని చెప్పి అప్డేట్ వచ్చింది. సో ఎనీ టైప్స్ ఆఫ్ టూరిస్ట్ వీసా అది మీరు జీసీసీ కంట్రీస్ నుంచి తీసుకున్నా లేదా మీరు ఎక్కడి నుంచైనా సరే టూరిస్ట్ వీసా మీ దగ్గర ఉంది మళ్ళీ రిటర్న్ అవుతా ఉంటే డిపార్చర్ సమయంలో ఎయిర్పోర్ట్లో మనకు రీఫండ్ ఇస్తారు అని చెప్పి వచ్చింది. బట్ దీనికి సంబంధించి ఇంకా 100% ఎవరైనా ప్రాక్టికల్గా వెళ్ళి వాళ్ళకి దేనికి రీఫండ్ వచ్చింది అంటే బిల్ చూపించాలా లేకుంటే వీళ్ళు ఏ విధంగా రీఫండ్ చేస్తూ ఉన్నారు అని ఇంకా క్లారిటీ రాలేదండి. సో ఇది ఏప్రిల్ 18 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా టూరిస్ట్ వాళ్ళు ఈ మధ్య ట్రావెల్ చేసి ఉంటే దయచేసి కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇన్షాల్లా నా దగ్గర ఎవరన్నా టూరిస్ట్ వీసా ద్వారా ఇలాంటి రీఫండ్ తీసుకున్న వాళ్ళు ఉంటే నేను మళ్ళీ ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.